100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ అని కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇలా కమిట్మెంట్ ఇస్తారు కదా. యాక్చువల్లీ 100% జాబ్ గ్యారంటీ ఉంటుందా? నాకు అడిగితే 100% జాబ్ గ్యారంటీ ఎవ్వరు కూడా ఇవ్వలేరు. రీజన్, ఒక క్లాస్లో అందరూ సేమ్ లెవెల్ ఉండరు. కొందరు ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారు, కొందరు బిలో యావరేజ్, కొందరు యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అందరికీ ఒకే టైంలో ఒకేసారి జాబ్ రాదు. కాబట్టి 100% జాబ్ గ్యారంటీ ఇది కాని విషయం అని చెప్తాను. కానీ అయినా కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 100% జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ అని చెప్పి వాళ్ళు స్టూడెంట్స్ని తీసుకుంటారు కదా. ఇది యాక్చువల్ ఏం జరుగుతుంది అంటే ఇది ఒక మార్కెటింగ్ యాక్టివిటీ. 100% జాబ్ ప్లేస్మెంట్ ఈజ్ ఏ మార్కెటింగ్ యాక్టివిటీ. చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇలా చేస్తారు. మీలో కూడా చాలామంది ఈ 100% జాబ్ ప్లేస్మెంట్ విని ఒక కోర్స్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేకపోతే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు లాస్ట్లో చేయి ఎత్తేసారు. అంటే ఇంకా కాదు, మీరే చూసుకోండి లాగా మీకు వదిలేసే సిచ్యువేషన్ కూడా జరిగి ఉంటుంది. నౌ ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఎంటిటీ ఉంది. ఒక ఎంటిటీ చెప్పచ్చు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు. ఈ ఎంటిటీ పేరు వచ్చేసి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇన్ షార్ట్ CCPA అంటారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక డిపార్ట్మెంట్ కూడా చెప్పచ్చు, ఒక ఎంటిటీ లాగా కూడా చెప్పచ్చు. ఒక ఎంటిటీ అంటే ఒక వింగ్. వాళ్ళు ఇట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, ఇట్లాంటి మిస్లీడింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఆ యాక్షన్ తీసుకునే వర్క్ ఈ ఎంటిటీ వాళ్ళు చేస్తున్నారు. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, ఇన్ షార్ట్ CCPA వాళ్ళు చెప్తున్నారు. నౌ CCPA ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎంటిటీలో వాళ్ళు చాలా క్లియర్గా ఒక గైడ్ లైన్ ఇచ్చారు. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఏ కోచింగ్ సెంటర్ కూడా 100% జాబ్ ప్లేస్మెంట్ ఈ వర్డ్ యూజ్ చేయలేరు. వాళ్ళు యూజ్ చేయొద్దు. ఎందుకంటే అది జస్ట్ మార్కెటింగ్ యాక్టివిటీ, అది ఫాల్స్ కమిట్మెంట్ లాగా కన్సిడర్ అవుతుంది లాగా. సో గవర్నమెంట్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నారు, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు అంటే యూ షుడ్ నాట్ యూజ్ 100% జాబ్ గ్యారంటీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఒక రూల్, ఒక గైడ్ లైన్ లాగే క్రియేట్ చేశారు. కానీ అయినా చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఇట్లాంటి చెప్తే వాళ్ళకి ప్రాబ్లం ఏం కాదా? ప్రాబ్లం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఎవరైనా స్టూడెంట్తోని ఇట్లాంటి అంటే అన్యాయం జరిగింది. వాళ్ళు 100% జాబ్ గ్యారంటీ విని ఆ కోర్స్, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. కానీ లాస్ట్లో వాళ్ళకి జాబ్ రాలేదు అంటే వాళ్ళతోనే అన్యాయం జరిగినట్టే కదా. వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్సైట్లో వచ్చి కంప్లైంట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ ఎలా చేస్తారు నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను. సో ఇప్పుడు మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో చూడండి, ఇది ఈ వెబ్సైట్ doca.gov.in/CCPA. ఈ వెబ్సైట్లో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీలో ఫాల్స్ మిస్లీడింగ్ యాడ్ ప్రామిసెస్ ని మీద యాక్షన్ తీసుకుంటారు లాగా ఈ ఎంటిటీ వాళ్ళు చేస్తారు. నౌ సపోజ్ మీకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్ మీద మీకు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలని ఉంది అంటే ఏం చేయాలి? ఇక్కడ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది 100114000, లేకపోతే 1915 అండ్ SMS కూడా చేసి మీరు ఈ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్లో మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఒక కోచింగ్ సెంటర్ మీద కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు. కంప్లైంట్ రేస్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఈ హెల్ప్ లైన్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. అంటే నిజం ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేకపోతే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు నిజం అట్లాంటి ప్రాక్టీసెస్ ఏమైనా చేశారా, నిజం అట్లాంటి ఫాల్స్ కమిట్మెంట్ ఏమైనా చేశారా లేదా వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు ఎలా చెక్ చేస్తారు? ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ సోషల్ మీడియాలో వెళ్ళి ప్రూఫ్స్ లాగా వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. సో చెక్ చేసిన తర్వాత సపోజ్ వాళ్ళకి నిజం అవును వీళ్ళు ఇట్లా చేస్తున్నారు లాగా కనిపిస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే ఆల్రెడీ ఈ ఆర్టికల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. అంటే గూగుల్లో అండ్ పెద్ద పెద్ద న్యూస్ ఆర్టికల్స్లో కూడా చాలాసార్లు వచ్చింది. కానీ మీలో చాలామందికి ఇది తెలియకపోవచ్చు. కానీ ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. నా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేసే ముందు అఫ్కోర్స్ నేనంటే చాలా ఆలోచించిన, అంటే ఇది చేస్తే
చాలామంది నాకు అగెన్స్ట్ అయిపోతారు, నాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నాకు తిట్టుకుంటారు అండ్ నాకు కమెంట్స్లో కూడా వచ్చి చాలామంది నెగటివ్ కమెంట్స్ పెడతారు, రైట్? కానీ అయినా నాకు అయినా నేను ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, సపోజ్ నా బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఐటీ కోర్స్ కోసం వెళ్తే నేను ఇట్లాంటి స్కామ్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తానా? ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి యాక్టివిటీస్ చేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి అంటే నేను కంపల్సరీ స్కామ్ నడిపించే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సే చెప్తాను. సో నా బ్రదర్ సిస్టర్స్కి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో పంపిస్తానా, లేకపోతే జెన్యూన్ కోర్సెస్ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తాను? నేను డెఫినెట్లీ జెన్యూన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సే చూస్తాను. ఈ స్కామ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వెళ్ళిపోతే డెఫినెట్లీ ఈ జెన్యూన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ముందుకు వస్తాయి. చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం నేను చేస్తే చాలామందికి అవేర్నెస్ వస్తుంది ఇలాగా అనుకున్నాం. సెకండ్ థింగ్, మీ బ్రదర్ సిస్టర్స్ కూడా ఎవరైనా ఐటీ కోర్సెస్ కోసం చూస్తున్నారు, లేకపోతే మీరే ఐటీ కోర్సెస్ కోసం చూస్తున్నారు అంటే డెఫినెట్లీ జెన్యూన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సే చూస్తారు, రైట్? ఇట్లాంటి స్కామీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి మీరు ఆలోచిస్తే అఫ్కోర్స్ మనకు కంప్లైంట్ చేయడానికి ఈ నంబర్స్ అన్నీ ఉంటాయి కదా, సో మనం యాక్షన్ కూడా తీసుకోవచ్చు. సో అందుకే ఈ వీడియోని నేను క్రియేట్ చేశాను. సపోజ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం ఇట్లాంటి గవర్నమెంట్ ఇనిషియేషన్ కూడా ఉంది, ఇట్లాంటి ఒక కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కూడా ఉంది అని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఫైన్. తెలియకపోతే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలియాలి ఇట్లాంటి అన్యాయం జరుగుతుంటే మనం కూడా కంప్లైంట్ చేయొచ్చు, మనం కూడా కన్జ్యూమర్ హెల్ప్ లైన్లో రిపోర్ట్ చేసుకోవచ్చు లాగా. ఓకే, సో ఈ వీడియోని మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ ఇంకా మీ బ్రదర్ సిస్టర్స్తోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.